జగన్ చేసినటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ని ఒక ఊపుతుంది. సో జగన్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఇప్పటివరకు జగన్లో 1.4 వర్షన్ చూస్తారు, ఇప్పటి నుంచి 2.4 వర్షన్ చూపిస్తానని చెప్పేసి అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని చెప్పాను అన్న. అసెంబ్లీకి వచ్చి కొట్లాడమని చెప్పాను. అసెంబ్లీకి రాకుండా జనాల తరపున కార్యకర్తలకు అదవుతుంది, కార్యకర్తలకు ఇదవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఫస్ట్ నువ్వు కార్యకర్తలకి ఏమైనా చేయదలుచుకుంటే ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి ఏమైతే తప్పులు ఉన్నాయో అక్కడే సూచించు. ప్రజల తరపు నుంచి ఒకటే విధానంగా వెళ్తుంది. నువ్వు ఎన్ని మండలాలను తిరుగుతావు, ఎన్ని డిస్ట్రిక్ట్స్ అని తిరుగుతావు, ఒకటే అసెంబ్లీకి వచ్చి అక్కడి నుంచి పోరాడు. నీకు ఏదైనా కార్యకర్తలకు కానీ జనాలకు కానీ ఏదైనా చేయదలుచుకుంటే సరే, గతం అయిపోయింది. నువ్వు ఎంత అది చేసినావో ఏంటి అనేది గతం అయిపోయింది. నువ్వు ఇప్పటి నుంచి ప్రతిపక్షంగా పోరాడి నువ్వు చేయదలుచుకుంటే ఇప్పటి నుంచి చెయ్యి. బాబు గారు మోసపూరిత రాజకీయం ప్రజలు గమనిస్తున్నారు, ఆల్రెడీ ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నాడు ఆయన. దాని మీద మీరేమంటారు? నువ్వు మోసం చేయలేదా? నువ్వు కూడా మోసం చేసావు కదా. వాళ్ళు వచ్చి 8 months అవుతుంది, నువ్వు వచ్చే గతం అంతా జరిగింది కదా. 5 years ఉన్నావు, ఏం చేసావు? వాళ్ళకైతే మోసం చేసావు కదా. సో ఇంకో 30 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉంటాను అని చెప్పేసి ఆయన కార్యకర్తలకి కొంచెం బూస్ట్ ఇచ్చేటువంటి కామెంట్స్ అయితే చేశాడు. ఫస్ట్ ఇవి అయితే 5 years అవ్వని, తర్వాత చూద్దాం. తర్వాత పాలిటిక్స్ వస్తాయి కదా, అప్పుడు చూద్దాం గెలుతాడా గెలవడా అనేది. ఫస్ట్ నువ్వు ప్రతిపక్షంగా ఉండి నువ్వేం చేస్తున్నావు? అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నావు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి భయపడుతున్నావు. తప్పు చేయనప్పుడు భయపడవు కదా. అసెంబ్లీకి రా, పోరాడు. నీ ప్రతిపక్షం అయితే ఉంది కదా, రా పోరాడు. వచ్చి పోరాడి నువ్వు అప్పుడు ప్రజల నుంచి మెప్పు పొందు. నువ్వు ప్రజల నుంచి మెప్పు పొందండి. 5 years అయిన తర్వాత నేను 30 years ఉంటా అంటే నువ్వు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి నువ్వు చెయ్యి, మంచి చెయ్యి. అప్పుడు ప్రజలు ఎన్నుకుంటారు కావచ్చు. ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి రావడానికే భయపడుతున్నావు. నువ్వు రేపు నువ్వు గెలిచేదాకా అనేది ఎట్లా నమ్మకం ఎట్లుంటుంది? నువ్వు తప్పు చేసినావు అని చెప్పేసి జనాలకు చూపిస్తున్నావు కదా. నువ్వు పరోక్షంగానైతే చూపిస్తున్నావు కదా. 16 నెలలు నన్ను గతంలో జైల్లో పెట్టినప్పుడు నేను బయటకు వచ్చి సీఎం అయ్యాను. ఇప్పుడు కూడా నన్ను 3 నెలలు జైల్లో పెట్టినా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పేసి కూడా చెప్పాడు. అంటే జైలు అనే దాన్ని ఆయనే ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. తప్పు చేశానని చెప్పేసి అతనే ఒప్పుకుంటాం. దొంగ కేసులు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసిన ఆమె దొంగ కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అలాగే పెడతారు, వాళ్ళకి కొత్త ఏం కాదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే జైలుకి వెళ్తే సీఎం అయిపోతారా? అప్పుడు ఏదో నువ్వు సీఎం అయిపోయినావు, ఎందుకు మీ నాన్నది సింపతి వాడుకొని నువ్వు సీఎం అయినావు. ఇప్పుడు వేస్తారని నమ్మకం ఏంటి? నువ్వు అసెంబ్లీకి రావడానికే భయపడుతున్నావు. జనాలు గుర్తించట్లేదా? అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు అని అంటే పరోక్షంగా వాళ్ళు అనుకుంటారు కదా. ప్రత్యక్షంగా అనుకోకపోయినా, వాళ్ళ దగ్గర ఆధారం లేకపోయినా పరోక్షంగానే అయితే అనుకుంటారు కదా, ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు భయపడుతున్నాడు, ఇతను ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకోసమనే జనాలందరూ ఓడించారు అని చెప్పేసి అనుకుంటారు కదా. అందుకోసమనే రానివ్వట్లేదు కదా. రావడానికి కూడా భయపడుతున్నాడు. నేను జగన్ 2.0 ఏమన్నా నువ్వేమన్నా రోబానా 2.0 అనుకోవడానికి? నీకు జీవితం వచ్చింది, ఆ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. జనాలు ఒకసారి నీకు ఛాన్స్ ఇచ్చారు, నువ్వు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు వచ్చేసి 2.0 అని అంటే ఏంది? నువ్వేమన్నా బతికి మళ్ళీ ఏమన్నా అది చేసావా 2.0 అనడానికి?